హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. దేనికోసం అంటే కనుక ములక్కాడ పచ్చడి పట్టడానికి. ఎగ్జాక్ట్లీ ములక్కాడ పచ్చడి పట్టడానికి వెళ్తున్నాను. తను మా ఇంటికి వచ్చి పికప్ చేసుకుంది. సో పాలకొల్లు పక్కన వాళ్ళ ఊరు అనమాట. పాలకొల్లు శివాలయం ఇది. దీని గురించి చాలా పెద్ద చరిత్ర ఉంది. డీటెయిల్గా ఫుల్ వీడియో నేను తర్వాత మీకు పోస్ట్ చేస్తాను. సో చెట్టు చాలా కాయలు ఉన్నాయి, ఏం చేద్దాం, రోజు తినడమే అయిపోతుంది. చుట్టుపక్కల అందరికి ఇచ్చామన్నమాట. బట్ ఉన్న కాయలను వేస్ట్ చేయడం ఎందుకు, చెట్టు బరువుగా అయిపోతుంది, కట్ చేసేద్దాము, ఏం చేయాలా అని అనుకుంటే కనుక నా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే, ఎందుకు వేస్ట్ చేసుకోవడం, ములక్కాడ పచ్చడి పట్టేద్దాం వచ్చేసాయి అని అన్నది. ఎలా రాని అని అనగానే, ఎందుకు నువ్వు రెడీ అయిపోయి ఉండి నేను వచ్చి పికప్ చేసుకుంటాను అన్నది. అనుకున్నట్టుగానే తను వచ్చేసి నేను పికప్ చేసుకుందనమాట. కాయలన్నీ తీసుకుని ప్యాక్ చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత టక్క కట్ చేసేసింది. కట్ చేసిన తర్వాత వీటన్నిటిని ఒక పేపర్ వేసుకుని దాని మీద తడి ఆరిపోయేంత వరకు మనం దాన్ని గాలికి ఆరనివ్వాలన్నమాట. అంటే దాంట్లో కొంచెం చెమ్మ ఏమన్నా ఉంటే కనుక అది కొంచెం డ్రై అయిపోవాలి. పేపర్ పైన వేయడం వల్ల దాంట్లో ఉన్న తడి ఏమైనా ఉంటే కనుక పేపర్ పీల్ చేసుకుంటుంది, కాబట్టి మనం పేపర్ పైన వేస్తున్నాము. మాకు లిటరలీ ఆంటీ చాలా హెల్ప్ చేసింది. కట్ చేయడం ఒక పని అయితే కనుక వీటన్నిటిని ఆరబెట్టాలన్నమాట. ఆంటీ చాలా కష్టపడింది. సో వీటన్నిటిని ఆంటీ చక్కగా కింద పేపర్ వేసి పేపర్ పైన దీన్ని గాలికి ఎండబెడుతున్నారనమాట. తర్వాత మనం దీంట్లో పప్పు నూనెలో దీన్ని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. చూసారా, ఎంత కష్టమైనా సరే ఇష్టంగా చేస్తే పెద్ద కష్టమేమి అనిపించదండి. మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు మనం జస్ట్ ఇలా స్టార్ట్ చేస్తున్నాం అనగానే మన ఫ్రెండ్స్ ఉంటారు చూసారా, అరే ఏం పర్లేదు బై చేసేయండి, వెనకాల నేను ఉన్నానని అంటారు కదా. అలాంటి వాళ్ళు ది బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తాను నేను. సో తను నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్. మా ఫ్రెండ్షిప్ గురించి మీకు తర్వాత వీడియోలో డీటెయిల్గా చెప్తాను. సో మనమైతే ములక్కాడలను చక్కగా మనం కట్ చేసేసుకున్నాము. సో మేము ఎవరినైతే ఒక అక్కని పట్టించాలి పచ్చడి అని అనుకున్నాము, పచ్చడి పట్టే అక్క బయటికి వెళ్ళిందనమాట. ఏదో చిన్న పని ఉండడం బట్టి మాకు ముందే ప్రాసెస్ చెప్పింది, ఎలా చేయాలి ఏంటి అని అన్నది. మేము వాటన్నిటిని రెడీ చేసి అక్కడ పెట్టిన తర్వాత పచ్చడి కలపడానికి అయితే మాత్రం మా అక్క వచ్చిందనమాట. కారం, తర్వాత ఉప్పు, తర్వాత ఆవు పిండి, నూనె, వీటన్నిటిని చక్కగా వేసి హ్యాపీగా కలిపేసింది. ఫస్ట్ టైం పడుతున్నాం కదా, అంటే మేము ఫస్ట్ టైం పడుతున్నాం, కానీ తనకు చాలా అలవాటు ఉందనమాట. ఆర్డర్స్ పైన కూడా అక్క చేసిస్తారు. తనకు హోటల్ కూడా ఉంది. చాలా అంటే చాలా బాగా చేసింది పచ్చడి మాత్రం. ఏది ఏమైనా సరే రాష్ట్రాలు దాటి అల్లాడిచ్చేసిందంటే ఈ పచ్చడి మీరు నమ్మండి, అంత టేస్టీగా ఉంది. వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకున్నప్పుడు దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎమ్మ టేస్టీగా ఉంది. ఫస్ట్ టైం పడుతున్నాము, ఎందుకు ఇంత ఖర్చు అవసరం అనుకుంటే, అబ్బా పట్టే దాంట్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు. దీంట్లో ఖచ్చితంగా పల్లి నూనె వేయాల్సిందే, ఇంట్లో ఆడించిన ఆవు పిండితో కలపాల్సిందే అని అన్నారు. ఇంతకీ కారం మాత్రం మేము బయట నుంచే తీసుకున్నాం, ఎందుకంటే అనుకోకుండా అప్పటికప్పుడు పట్టిన పచ్చడి కాబట్టి ఇంట్లో అవైలబుల్గా లేదు, కాబట్టి మేము కారం బయట నుంచే తీసుకున్నాము. కానీ అన్నీ మనం ఇంట్లోనే చేసుకున్నాం అనమాట. ఎంత టేస్టీగా అనిపించింది అని అంటే ఒక్క మాటలో చెప్పలేను, అంతా బాగుంది.